హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నిన్న అన్నయ్య ఫామ్‌కెళ్ళిన తర్వాత మల్బెర్రీస్ అవన్నీ పిక్ చేసుకున్నాం గదా! అసలు లిటరల్‌గా ఒక 4 అవర్స్ ఈజీగా పట్టుంటది మేము అవన్నీ తెంపడానికి. అండ్ నార్మల్‌గా తెంపితే ఏమంత కష్టం ఉండదు. కాకపోతే ఆ మల్బెర్రీస్ ఎట్లా అంటే నేలకుంటాయన్నమాట. కింద ఆకుల కింద ఉంటాయి. మనకి బయటికి కనిపియవు. మనము కింద ఒంగి చూస్తే గాని కనిపియవు. అట్లాంటిది ఒంగి ఒంగి తెంపడం వల్ల చాలా అంటే చాలా నాకు నడుములు ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. అసలేం చెయ్యం గదా ఇంట్లో. ఇంకా అది జామ్ అనమాట నిన్న జేసింది. ఇప్పుడు చల్లగయింది అని జెప్పేసి ఇంక జూపిస్తున్నా ఎట్లా ఉందో ఏంటో అని జెప్పి. అసలు టేస్ట్ అయితే యమ్మీ అంటే యమ్మీగా అయింది గైస్. అసలైతే చాలా బావుంది. ఇంకా నిన్న అంతగానం అలసిపోయి వచ్చిన తర్వాత గూడా నేను ఇడ్లీకి నానబెట్టినా అని జెప్పేసి అదంతా గ్రైండ్ జేసి పడుకున్నా. ఫుల్ టు టయర్డ్ ఉండే అసలు నిన్న. అందుకే ఇంగ ఇవాళ మార్నింగ్ అయితే కొంచెం లేటే లేషినా. జనరల్‌గా ఇట్లాంటి ఇడ్లీ గానీ, దోస గానీ ఏమన్నా ఉంటే అయితే కొంచెం తొందరగానే లేస్తా అనమాట. కొంచెం అది చట్నీ ప్రిపేర్ జేయడానికి టైం పడతది గదా అని చెప్పేసి. ఇడ్లీ ఉంటే అయితే తొందరనే లెవ్వాలి అని అనుకుంటా. ఎందుకంటే అది స్టీమ్ అవ్వడానికి గూడా టైం పడతది గదా! కాకపోతే దోస ఉంటే అప్పటికప్పుడే ఏసేసుకోవచ్చు. అయితే అట్లా అనుకున్నా గానీ నేను లెవ్వలేకపోయినా. అసలు చాలా అంటే చాలా పెయిన్స్ వచ్చిండే నాకైతే. ఒక మంచి స్లీప్ వచ్చింది గాబట్టి నైట్ చాలా వరకు 90% తగ్గిపోయినాయి పెయిన్ అయితే. స్లీప్ మంచిగా లేకపోతే అయితే చాలా పెయిన్ అట్లనే ఉంటది ఒక 2, 3 డేస్ దాకా. కాకపోతే మంచిగా స్లీప్ పట్టింది కాబట్టి నాకు పెయిన్స్ గూడా అంత బోయినాయి. కాకపోతే ఇంక లేట్ లేషినా అని జెప్పొచ్చు. ఇంకా లేషిన తర్వాత ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసిన తర్వాత హాట్ వాటర్ జేసేసుకొనైతే తాగుతున్నా అనమాట. అయితే నిన్న నాకు ఫుల్లు అస్సలు అలసిపోయినా గదా చాలా. అసలు నాకు గుర్తుంది ఈ పల్లీలు వేయించుకొని బెట్టుకోవాలి అని జెప్పేసి. కానీ నా వల్ల గాలేదు. సరేలే ఇంగ పొద్దున్నే ఎట్లనో అట్లా జేసేసి పొద్దున్నే జేసేద్దాము అని అనుకున్నా. ఇంకా ఇడ్లీ చేస్తుంటే అయితే నాకొక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే చిన్నగున్నప్పుడు మమ్మీ ఆఫీస్‌కెళ్తుండే, డ్యాడీ ఆఫీస్‌కెళ్తుండే. మేమిద్దరం స్కూలు. సో, చాలా హెక్టిక్‌గా ఉంటుండే అనమాట వీక్ మొత్తము. ఇంకా సండే వచ్చింది అంటే కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటది కదా! ఇంకా మమ్మీకి అడుగుతుండే అనమాట. మమ్మీ ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందాము అని జెప్పేసి. జనరల్‌గా మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉండకపోతుండే. లంచ్ ఏదైతే చేస్తుండేనో అదే బ్రేక్‌ఫాస్ట్‌గా తినేసి, పాలు తాగేసి స్కూల్‌కెళ్ళిపోతుండే అనమాట. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం ఉండకపోతుండే. సో, సండే వచ్చింది అంటే బ్రేక్‌ఫాస్ట్ డే అన్నట్టు అనిపిస్తుండే. ఇంకా ఇట్లాంటి బ్రేక్‌ఫాస్ట్‌లంటే ఇడ్లీ ఇంకా దోసనే గదా! ఇంకా మా అక్కయ్యకేమో దోస ఇష్టం. నాకేమో ఇడ్లీ ఇష్టం. ఇద్దరం ఇంగ ఫైటింగ్ చేసుకుంటుండేనేమో. లేదు ఈసారి ఇడ్లీ, ఈసారి దోస ఇట్లా అని జెప్పేసి. యాక్చువల్‌గా ఇప్పుడు తెలుస్తుంది లైక్ దోస పిండితోటి ఇడ్లీ గూడా వేసుకోవచ్చు అని జెప్పేసి. అప్పుడు తెలవకపోతుండే. అందుకే ఇంగ ఫుల్ అంటే ఫుల్ అదొక ఆర్గ్యుమెంట్ లాగా అయితుండే అనమాట. లేదు ఇడ్లీ అని, లేదు దోస అని జెప్పేసి. సో, ఇంగ మా మమ్మీ అయితే ఒక వీక్ ఇడ్లీ చేస్తే, ఒక వీక్ దోస అట్లా చేస్తుండే. దోస చేసినప్పుడైతే గుంట పొంగనాలు చేస్తుండే అనమాట నా కోసము. నా కోసమే అని గాదు గానీ, జనరల్‌గా నాకు గుంట పొంగనాలు ఇష్టము దోస కంటే. ఇప్పటికి గూడా నేను పెద్దగా దోస ఫ్యాన్‌ని గాదు. ఇట్లా గుంట పొంగనాలు గానీ, బజ్జీ లేకపోతే బోండా, ఇంకా వడ ఇట్లాంటివి నాకిష్టము. ఇడ్లీ కానీ దోస అయితే నేను చాలా రేర్‌గా తింటా అనమాట. పెద్దగా అంత ఇష్టం ఉండదు నాకు. ఇంకా దోస ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఏదైనా సరే క్రిస్పీగా ఉంటే నాకు నచ్చదు. ఈవెన్ చపాతీ గూడా నాకు సాఫ్ట్‌గా ఉండాలి. దోస గూడా సాఫ్ట్‌గా ఉండాలి. అదే దోస ఊతప్పంలాగా ఏసిండ్రనుకోండి, అది నేను మంచిగా తింటా మళ్ళా. ఇట్లా క్రిస్పీ ఉంటే నాకెందుకో తినబుద్ధి గాదు దోస. అందుకే ఎక్కువ దోస అయితే ప్రిఫర్ చెయ్య. కాకపోతే ఈ మధ్య వచ్చే ఇట్లా మసాలా దోస గానీ, లేకపోతే ఇంగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసలొస్తున్నాయి గదా! అవన్నైతే ఎంజాయ్ చేస్తా గానీ, ప్లెయిన్ దోస అయితే అమ్మో! నా వల్ల గాదు అని అనిపిస్తది. ఇంకా దోస ఉన్నప్పుడైతే నేను ఎగ్గేసేసుకొని ఎగ్ దోస అయితే యేసుకుంటా. అది గూడా నాకు నచ్చుతది. ఇంకా ఇవాళైతే ఇడ్లీ కాబట్టి చట్నీ గూడా గ్రైండ్ జేసేసుకుంటున్నా. జస్ట్ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ జేసేసుకుంటున్నా. యాక్చువల్‌గా అయితే నేను ఇంతకుముందు పల్లి మీద పొట్టు తీసి గ్రైండ్ జేస్తుండే అనమాట. ఇప్పుడు అంత ఓపిక గూడా ఉండట్లేదు. పొట్టుతోటే యేసేస్తున్నా. అండ్ అట్లా గూడా బానే ఉంటుంది. పొట్టు తీసినా, పొట్టు తీయకున్నా అని 2 బానే ఉంటున్నాయి. ఇంకా ఇడ్లీ గూడా ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఇంగ బయటికైతే తీసేసిన. అసలు పిండి అయితే కొంచెం అంటే కొంచెం గూడా పొంగలేదు. లిటరల్లీ చాలా చల్లగుంటుంది గాబట్టి అస్సలు పొంగలేదనమాట. ఈ మధ్య ఇడ్లీ చేయకపోవడానికి గూడా రీజన్ అదే. అసలు ఇడ్లీ పిండి మంచిగా ఫర్మెంట్ అవ్వట్లేదు. ఎంత క్వాంటిటీ అయితే ఇడ్లీ పిండి నైట్ చేసి పెట్టినో అంతే క్వాంటిటీ ఉంది. ఒక్క ఇంచు గూడా కదలలేదనమాట. అంత ఘోరంగా అసలు కొంచెం గూడా ఫర్మెంట్ అవ్వలేదు. అందుకే ఇంగ వెంటనే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా నేనేం జేసినా అంటే, ఒక ఈవినింగ్ వరకు గూడా ఇడ్లీ పిండి బయటనే
పెట్టిన సో దట్ అది కొంచెం ఫర్మెంట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఈవినింగ్‌కి మంచిగా అది ఫర్మెంట్ కూడా అయిపోయింది అండ్ లోపల కూడా పెట్టేసిన. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు టిఫిన్స్‌కి ఏ దానికైనా గాని చట్నీ ఎక్కువ ఉండాలనమాట. అంటే నేను ఇడ్లీ తక్కువ తింటా, దోస కొన్నే తింటా గానీ దానికి ఫుల్ చట్నీ తింటా అనమాట. అందుకే నాకు ఫుల్ హెవీగా అనిపిస్తది. ఇంకా చట్నీ అయితే కొంచెం లూజ్ చేసుకున్నా అనమాట. ఇడ్లీ మొత్తం దాంట్లో ముంచుకొని తినడానికి అని చెప్పేసి. అండ్ నిన్న తెచ్చుకున్న మల్బరీస్ కూడా కొన్ని పెట్టేసుకున్నా అనమాట. అసలు చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. యమ్మీ యమ్మీ ఇడ్లీ వేడిగా ఉండే ఇంకా వెంటనే తినేసినా అనమాట వేడి వేడిగా. ఇలా ఇడ్లీ పిండి నానబెట్టుకున్నప్పుడు అయితే 2 డేస్ ఇడ్లీ చేస్తే ఇంక థర్డ్ డే అయితే ఉత్తప్పం చేస్తా అనమాట. ఇట్లనే కొంచెం బ్యాటర్‌ని లూజ్ చేసేసుకొని కొంచెం థిక్‌గా వేసుకున్న తర్వాత క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దాని మీద ఫుల్‌గా యేసుకొని ఉత్తప్పం చేస్తా. అది గూడా అంటే నాకు ఫుల్ ఇష్టము. ఇంకా నిన్న ఎళ్ళిన ఫార్మ్ వీడియో ఇంకా కొన్ని వీడియోస్‌కి నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇయ్యాలి. కొంచెం ఎడిటింగ్‌ది చేసుకునే వర్క్ ఉండే అనమాట. ఇంకా చేద్దాము అని అనుకున్నా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ మధ్యలో అయితే ఆ వర్క్ అయితే చేసేసుకున్నా. ఇంకా క్రిస్మస్‌కి చేసిన కేక్స్ అవి ఇంకా అయిపోవట్లేదనమాట. ఇంగా అది ఉంది కాబట్టి తినాలి అని అనిపిస్తూ ఉంటది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే అయితే ఈ కేక్ తింటున్నా. అసలు చూడండి ఎంత కేక్ తెచ్చుకున్నానో నేనైతే. అసలు నాకు ఫుల్ అంటే నిన్న తినలేదు, మొన్న తినలేదు నేను. ఇంట్లో లేకుండే నేను. ఇంట్లో లేకపోతే ఆర్ ఎల్స్ నేనేదైనా పనిలో పడితే అది తినాలి అన్నట్టు గుర్తుండదు. ఏం పని లేకపోతే ఇంక 24/7 ధ్యాస అంతా దాని మీదనే ఉంటది. ఇంకా కొంచెం వర్క్ అయితే చేసుకున్న తర్వాత అయితే ఇంగా ఇవాళ లంచ్‌లోకొచ్చేసి కొంచెం మొన్నటి పప్పు ఉండే. పప్పు, రైస్ ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసేసి కొన్ని వంకాయలుంటే అవి ఇంకా కాలీఫ్లవర్ కలిపి చేసిండు. ఇంకా అదే ఉండే అనమాట లంచ్‌లోకి. అసలు ఏంటో ఈ మధ్య అయితే నేను అసలు మంచిగా ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. నా మెయిన్ ఎయిమ్ వచ్చే ఫుడ్ అనమాట. మంచి ఫుడ్ అంటే హెల్తీగా తినాలి అని చెప్పేసి. కానీ అసలు ఏం తినట్లేదు. స్టార్టింగ్‌లో కొన్ని రోజులు జోష్‌లో తిన్నా. మళ్ళా రొటీన్‌కొచ్చేసిందనమాట. ఇంకా మళ్ళా లంచ్ చేసిన తర్వాత మళ్ళొక పీస్ ఆఫ్ కేక్ తెచ్చుకొని తిన్నా. ఇంకా ఇంత తిన్న తర్వాత కేక్ అయిపోయింది గైస్ ఇంకా. దాని తర్వాత చాలా రోజులయిపోతుంది వాకింగెళ్ళక అని వాకింగెళ్ళినా. కాకపోతే నేనిట్లా వాకింగెళ్ళినానో లేదో మా ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించిండ్రు. ఇంక వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా అట్లనే చీకటి గూడా అయిపోయింది. వాకింగ్ జేయలేదు. అండ్ వాకింగ్ జేసే కంటే ముందు ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నా. అది గూడా జేయలేదనమాట. ఇంగ రిటర్న్ అయిపోతున్నా ఇంటికి చీకటయిపోయింది అని జెప్పేసి. అండ్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉంది కదా! టెంపుల్‌కి మొత్తం లైట్స్ పెట్టిండ్రు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అసలైతే ఇంకా మొత్తం అదక్కడ స్టేజ్ అదంతా కడతారనమాట. అన్ని ప్రోగ్రామ్స్ ఇంకేమేమో జరుగుతూ ఉంటాయి పొద్దున్నుంచి నైట్ వరకు. అండ్ చాలా మంది వస్తారు. అసలు చాలా అంటే చాలా మందొస్తారు. ఫుల్ లైన్ గూడా ఉంటది. అండ్ అన్నదానం గూడా అక్కడనే ఉంటదనమాట వైకుంఠ ఏకాదశి రోజు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఈ దానికని ఎళ్ళినాము. నేను ఫస్ట్ టైమ్ అనమాట అట్లా ఉత్తర ద్వారం ఓపెన్ జేసి అట్లా అదంతా చూడడము. సో, లాస్ట్ టైమ్ అయితే చాలా బావుండే. ఇంకా చూడాలి ఈసారి ఎళ్తానో లేదో అని. మోస్ట్‌లీ అయితే వెళ్తాను. ఇదేమన్నా ఉంటే ఒకవేళ బయటికెళ్ళేది ఉంటే అయితే ఇంకా ఎళ్ళకపోవచ్చు అంతే. ఇలా లైట్స్ కలర్‌గా మారుతూ ఉంటాయన్నమాట. మొత్తం గోపురం అదంతా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తదసలైతే. అయితే ఇట్లా లైన్ కట్టడానికి అని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసేసిండ్రు. జనరల్‌గా ఇది లాస్ట్ టైమ్ ఏం చేసిండ్రంటే ఓన్లీ కట్టెలతోటి లైన్ కట్టడం వల్ల అస్సలు మేనేజ్ కాలేదన్నమాట. అంతమంది రష్ వస్తారు గదా! జనాలు మీద మీద పడుతుండే. ఈసారైతే ఇలా ప్రాపర్‌గా గేట్స్ తోటి పెట్టేసిండ్రు. యాక్చువల్‌గా ఇవాళైతే వాకింగ్‌లో మంచిగా వాకింగ్ చేసుకుంటా ఫుల్ మంచిగా రికార్డ్ చేసుకుందాం అనుకున్నా గానీ మా ఫ్రెండ్ వాళ్ళు కలిసిండ్రనమాట. ఇంగ వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా అయిపోయింది టైము. వాకింగ్ గూడా ఏం చేయలేదు. జస్ట్ ఇట్లా నేనెళ్ళినా మా ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించిండ్రు. అందుకే ఇంగ నేను వాకింగ్ గూడా ఏం చేయకుండా ఇంగ డైరెక్ట్ అయితే ఇంటికైతే వచ్చేసినా చీకటయిపోయింది అని జెప్పేసి. అయితే నేను నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫార్మ్‌కి ఎళ్ళేసిన తర్వాత మల్బరీస్ తోటి స్వీట్ ఇంకా జామ్ జేసినా అని చూపించినా గదా! ఆ స్వీట్ కొంచెం ఉంటే వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా కొంచెం స్వీట్ నేను గూడా తిందాము. అసలు నేను టేస్ట్ గూడా చేయలేదనమాట నేను జేసిన తర్వాత. అందుకే ఇవాళ కొంచెం పెట్టేసుకుందాము, తిందాము అని అనిపిచ్చి తింటున్నా. అసలు ఇంట్లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయంటే అమ్మో! అసలైతే ఫుల్లు తింటున్నా. మళ్ళేందంటే లావవ్వట్లేదు. నాకు దెలిసి తిన్న తర్వాత లావయితానేమో. తిన్నప్పుడు గాకుండా.
లెట్స్ సీ. యమ్మీ! యమ్మీ! నాకు మల్బెరీస్ అంటే ఫుల్ ఇష్టం. ఐ డోంట్ నో వై. యమ్! హ్మ్. మంచిగుంది. దీంట్లో స్వీట్ ఎక్కువుంటే తినలేము. స్వీట్ ప్రాపర్‌గా ఉండాలి. ఇంకా ఇవాళైతే హ్మ్. కొంచెం వర్కుంటే వర్క్ జేసేసుకున్నా. దాని తర్వాత ఏమంత చేయలే. నిన్న మల్బరీ ఫామ్‌ది వీడియో ఒక్కటయింది. అది అప్‌లోడ్ జేయాలి. ఇంకా 3 ఉన్నాయన్నమాట నాకు అప్‌లోడ్ జేసేటివి. ఒక్కరోజు స్కిప్ అయితే అది పైలప్ అయితనే ఉన్నాయన్నమాట. తిరుగుడు అయితుంది. చేయడానికి టైమే దొరకతలేదు. ఇంకెట్లైనా ఇవాళ చేద్దాం అనుకున్నా గానీ ఇవాళ గూడా అవ్వలే. అలా అయితే ఇవాళ వాకింగ్‌లో చిక్కుడుకాయలు కనిపించినాయి. తెంపుకొచ్చుకున్నా. ఇంకా ఫుల్ ఉన్నాయి గానీ వచ్చేసిన. అవి ఎవరు పెంచట్లేదు, ఊరికనే పెరుగుతున్నాయి. అట్లా ఊరికనే పెరిగే వాటిలో ఫుల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే దానికి ఎవరు కెమికల్స్ కొట్టరు, ఎవరు ఏం చేయరు కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. సరే మరి ఇంకా కొంచెం డిన్నర్ టైంలో కలుస్తా. అప్పటిదాకా కొంచెం వర్క్ ఉంటే చేసేసుకుంటా. ఇంకా డిన్నర్‌లోకొచ్చేస్తే కొంచెం రైస్ పెట్టేసుకున్న తర్వాత ఇవాళ కర్రీ వచ్చేసి వంకాయి, ఇంకా కొంచెం కాలీఫ్లవర్ కలిపేసి చేసిండనమాట. కొన్ని వంకాయలుండే అని జెప్పేసి. సో, ఆ కర్రీ ఏసేసుకొనైతే తినేసిన. జనరల్‌గా నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇలా 2 కలిపితే నాకేమంత మంచిగా నచ్చలేదు. ఓకే. అడ్జస్ట్ అయిపోయి ఇంగ తినేసినా అనమాట. ఇంకా దాని తర్వాత యాక్చువల్‌గా మొన్న ఎందుకో మా ఇంట్లో కోన్ దొరికింది. అరే! అది చూడంగానే అయితే అసలు అబ్బా! ఎన్ని రోజులైతుంది కోన్ బెట్టుకోక అని జెప్పేసి పెట్టుకోవాలి అని అనిపిచ్చిందనమాట. అసలు నాకు ప్రాక్టీస్ ఉందా? పోయిందా? అని గూడా నాకు గుర్తొస్తలేదు. అంత రోజులైతుందనమాట. లిటరల్లీ నేను బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు బెట్టిన ఒక ఫ్రెండ్‌కి కోన్. అప్పుడు బెట్టిన అంటే అప్పటినుంచి నేను బెట్టుకోలేదు. అండ్ నేను గూడా ఎవరికీ పెట్టలేదనమాట. కాకపోతే నాకు కోన్ బెట్టడం అంటే చాలా ఇష్టం ఉంటుండే. అసలు చిన్నగున్నప్పుడైతే అసలు అదొక మంచి టైమ్ పాస్ పని అనమాట నాకైతే కోన్ తెచ్చుకొని పెట్టుకోవడం అంటే. నాకైతే ఫుల్ ఇష్టం ఉంటుండే కోన్ పెట్టుకోవడము అంటే. ఓకే. ఇప్పుడు గూడా కొంచెం ప్రాక్టీస్ ఉండి అంతేం బోలేదు. మంచినే అనిపిచ్చింది పెట్టుకుంటే. కాకపోతే నాకు డిజైన్స్ గుర్తొస్తలేవు గైస్. అందుకే అన్నీ ఏంది కప్ప పిల్లలు, ఫ్రాగ్ లార్వా ఉంటది గదా! అట్లా అన్ని చుక్కలు చుక్కలు రౌండ్‌లో పెట్టుకున్నా. నాకే చూసి ఫుల్ కామెడీగా అనిపిచ్చింది. డిజైన్స్ గుర్తుండట్లేవు. కానీ పెట్టుకోవడం అయితే వచ్చింది. అసలైతే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గోరింటాకు పెట్టుకున్నట్టే గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు ఇట్లా కోన్ అయితే పెట్టుకోలేదు. లిటరల్లీ గైస్ ఒక 5 మినిట్స్ ఉంచిన అంతే. నాకు కోన్ పెట్టుకోగానే వాష్‌రూమ్ వచ్చింది అని తీసేసిన. ఎంత రెడ్‌గా అయింది చూడండి అసలు ఏంటో.